Hey guys, welcome back to my channel. ఈరోజు మేము నాసిక్ వెళ్తున్నాము. పూణే నుంచి నాసిక్. అండ్ పూణే నుంచి నాసిక్కి అరౌండ్ 4-5 అవర్స్ పడుతుంది. అండ్ ఈరోజు మార్నింగ్ 5 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4 అయింది ఈవినింగ్. అంటే లంచ్ అవన్నీ మేము నాసిక్లో చేసామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి నాసిక్కి 28 కిలోమీటర్స్లో ఉంది. సో నాసిక్ నుంచి ఒక 1 hour పడుతుంది. అండ్ ఆన్ ద వేలో మనకి కొన్ని పర్వతాలు అయితే కనిపిస్తాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అన్నమాట ఈ పర్వతాలు. అండ్ ఈ పర్వతం వచ్చేసి ఆంజనేయ పర్వతం. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అన్నమాట ఇది. అండ్ అంజనీదేవి ఆంజనేయ స్వామి మదరు. సో అందుకే ఈ పర్వతంకి అంజనీ పర్వతం అని పేరు వచ్చిందనమాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇది చాలా మంది పైకి ఎక్కుతారనమాట, ట్రెక్కింగ్ చేస్తారు. అండ్ అది ట్రెక్కింగ్ చేయడానికి అండ్ చాలా కష్టం అనమాట. అది ఒక 5 hours పడుతుంది ట్రెక్కింగ్. అండ్ చాలా బాగుంటుంది. మాకు టైం లేదు ఇప్పుడు, సో అందుకే వెళ్ళట్లేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డెఫినెట్గా వ్లాగ్ తీస్తా. అండ్ అది చూసారా, శివలింగం షేప్లా ఉంది. అండ్ ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారు అంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. డెఫినెట్గా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ట్రై చేయాలి. అండ్ అలా వెళ్తుంటే మనకి ఇలానే డిఫరెంట్ మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. అంతా గ్రీనిష్గా చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట రోడ్ ట్రిప్. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. అండ్ వ్యూస్ అయితే భలే ఉన్నాయి. నాసిక్ నుంచి అయితే పెద్దగా ట్రాఫిక్ లేదు రోడ్ మీద వెళ్తే. అండ్ ఎప్పటి నుంచో ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ టైం ఉండట్లేదు ఎడిట్ చేయడానికి. ఈసారి ఎలాగైనా పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. బట్ యాక్చువల్లీ నా హెల్త్ బాగాలేదు, వాయిస్ అంతగా రాలేదు. బట్ స్టిల్ డిసైడ్ అయిపోయా పోస్ట్ చేసేద్దామని చెప్పేసి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దాట్. అండ్ ఇంకొక పర్వతం అయితే వచ్చింది, అది బ్రహ్మ పర్వతం అంటారు. గోదావరి ఇక్కడే పుట్టింది. ఇక్కడి నుంచే మనకి గోదావరి నది స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ఫ్లో అయ్యి అలా రాజమండ్రి అలా మన సైడ్ వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా సూపర్ ఉంటాయి. ఇది కూడా బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట. అండ్ ఇది కూడా అరౌండ్ 4-5 hours పడుతుంది పైకి ఎక్కేసరికి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ప్లేస్. కంపల్సరీగా వెళ్ళాలి. మాకు టైం లేక మేము వెళ్ళలేకపోతున్నాము. బట్ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా నేను ట్రై చేస్తా. మేము పూణేలో ఉన్నప్పుడు చాలా అనుకున్నాము వెళ్దామని చెప్పేసి, కానీ ఎప్పుడు కుదరలేదు. బట్ ఈసారి నేను ఫిక్స్ అయిపోయా ఎలా అయినా వెళ్ళాలని చెప్పేసి. ఫైనలీ వచ్చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము మార్నింగ్ 6 o'clockకి పూణే నుంచి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మేము చాలా దగ్గర అనుకున్నాము, 3 hours నాసిక్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. బట్ 3 hours అయితే వెళ్ళలేము. ఇట్ టుక్ నియర్లీ 4 to 5 hours, ఎందుకంటే ట్రాఫిక్ కూడా. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వచ్చినా కూడా వీకెండ్స్లో అయితే రావద్దు. మేము వీకెండ్స్లో రావడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అయింది. ఫైనల్లీ వచ్చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. అండ్ చూసారా క్యూట్ డాల్స్. ఇంకా స్టార్టింగ్లోనే షాపింగ్ అంతా ఉంది. అండ్ ఇది కంటిన్యూషన్గా అలానే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడు నాసిక్ వచ్చినా ఒకటే చెప్తున్నా, ఎప్పుడు మీరు వీకెండ్స్లో రావద్దు. అండ్ వీక్ డేస్లో అయితే మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది అనమాట. లోపల సర్పదోషాలకి, నాగదోషాలు ఇట్లా ఉంటాయి కదా, వాటికి స్పెషల్గా పూజలు చేస్తారు. సో అవైనా మీరు చేయించుకోవచ్చు. పెద్ద క్యూ ఉంది. మేము హాఫ్ క్యూని అయితే కొనుక్కున్నాము. మాకు అరౌండ్ 3000 తీసుకున్నాడు
లోపలికి పంపించడానికి, లోపలికి కాదు హాఫ్ క్యూకి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కొండలు అండ్ మధ్యలో టెంపుల్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ ఇది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం. అండ్ ఇదే మెయిన్ టెంపుల్. త్రయంబకేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగాల్లో ఒక టెంపుల్. సో ఇక్కడ శివలింగం వచ్చేసి ఇలా ఉంటుంది. శివలింగమైన ఒక్క లింగం ఉంటుంది, బట్ ఇది 3 లింగాలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర, ఈ 3 కలిపి ఉన్న శివలింగమే త్రయంబకేశ్వర్ స్వామి టెంపుల్లో ఉంటుంది. సో ఇది జ్యోతిర్లింగాల్లో ఒక లింగం. అండ్ ఈ టెంపుల్ని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందంట. మేమైతే చాలా చాలా హ్యాపీ. నాకైతే చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. అండ్ వీఆర్ బ్లెస్డ్. ఇక్కడ ఇది వచ్చేసి గోదావరి నది. పైన బ్రహ్మపర్వతం నుంచి గోదావరి నది ఫ్లో అయ్యి ఈ టెంపుల్ దగ్గరికి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ లా ఉంది, టెంపుల్ బయట. ఈ టెంపుల్ చూసాక నాసిక్లో ఇంకే టెంపుల్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం అనుకుంటున్నాము. టెంపుల్ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక నేను ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతారు. సో ఇది వచ్చేసి రుద్రాక్ష ట్రీ. డైరెక్ట్గా చెట్టు నుంచి అలా రుద్రాక్ష మనకి కనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ టైం నేను అట్లా చూడడం. మీరు ఒకవేళ చూసినట్లయితే కమెంట్ చేయండి. అక్కడి నుంచి నాసిక్ వెళ్తున్నాము. మధ్యలో మనకి వైన్ యార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ నాసిక్ వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి రామ్కుండ్. ఇక్కడ 12 ఇయర్స్కి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో ఇది కూడా ఒక ప్లేస్ అనమాట. సీతారాముల వారు ఇక్కడ ఒక 1.5 years ఉన్నారు. అండ్ లక్ష్మణుడు శూర్పణఖ నోస్ కట్ చేస్తారు కదా, అందుకే దీని పేరు నాసిక్ అని వచ్చింది. అండ్ ఇదే నదిలో శ్రీరాముడు దశరథ మహారాజుకి పిండం పెట్టారంట. నాసిక్ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి కాలు కడుక్కొని వెళ్తారన్నమాట. నైట్ అయిపోయింది, సో నేను చూపించలేకపోతున్నాను. ఇది త్రివేణి సంగమం. ఈ స్పాట్ అరుణ, వరుణ అండ్ గోదావరి, ఈ 3 నదులు ఇక్కడ కలుస్తాయి. ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి చూడవలసింది. రావణాసుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయిన స్పాట్ కూడా నాసిక్లోనే ఉంది. సో నాసిక్ మొత్తం కవర్ చేయాలంటే మినిమం 2 days పడుతుంది. మాకైతే కుదరలేదు. త్రయంబకేశ్వర్ టెంపుల్లోనే చాలా టైం పట్టింది. అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.